ఇన్స్పెక్టర్ గారు, నా దగ్గర లాయర్ను పెట్టుకునేంత డబ్బులు లేవు. ఒకవేళ మీరు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతుంటే నేను నా కేసును కోర్టులో స్వయంగా వాదించుకుంటాను. ఒకే ఒక రిక్వెస్ట్, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు నాకు కావాలి ప్లీజ్. ఇంకా కోర్టులో నేను నేరస్తురాలిని అని నిరూపణ అయ్యే వరకు నన్ను హంతకురాలు, నేరస్తురాలని పిలవకూడదు. సరే, అలాగే. ముందు మమ్మల్ని విచారణ చేయనివ్వండి. ఒకవేళ విషయం కోర్టు వరకు వెళ్తే కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్తాము. థ్యాంక్ యూ సార్. నా రక్తం చివరి బొట్టు వరకు నేను పోరాడతాను. నన్ను నేను నిర్దోషిగా నిరూపించుకుంటాను. చాలా ఇప్పుడు మీ పోరాటంలో నేను కూడా మీతో ఉన్నాను. మరిది గారు ఎంత మంచి మాట చెప్పారో కదా. అవునక్క, మన హక్కుల కోసం ఇప్పటి వరకు ఎవరు ఇలా నిలబడలేదు. అది తెలియదక్క. కానీ మన అర్జున్ అందరికీ వ్యతిరేకంగా వెళ్ళి తన అహానా కోసం ఈ పోరాటంలో నిలబడ్డాడు. ఇది చాలా పెద్ద విషయం కదా, చాలా పెద్ద విషయం. వావ్ చిన్న, ఈరోజు నా మనసు గెలుచుకున్నావు. గర్వంతో నా గుండె ఉప్పొంగుతోంది. భార్యకు తోడుగా నిలబడటం అవసరం. సరైన టైంలో తోడుగా నిలబడ్డావు. అండ్ ఆనో ఐమ్ షూర్ నిర్దోషివని ప్రూవ్ అవుతుంది. సో డోంట్ వరీ. నా మాట వినండి. ఇప్పుడు మేము మీ ఇల్లు సోదా చేయబోతున్నాము. ఎవరు బయటకు వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. దుర్గాదేవి గారికి ఇచ్చిన టాబ్లెట్ ప్యాకెట్ ఎక్కడ? ఆ టాబ్లెట్ ప్యాకెట్ జాగ్రత్తగా పెట్టాను, నేను తీసుకొస్తాను. ఇన్స్పెక్టర్ గారు ఒక మాట చెప్పాలి. చెప్పండి. మీకు గుర్తుందా, ఈ అమ్మాయి మీద నాకు ఎలాంటి అనుమానం లేదు. మీకు అర్థమైంది కదా. ఎగురుకుంటూ పుట్టింటికి వెళ్ళింది. దీనికి దాని స్థానం చూపించాలని మిమ్మల్ని తీసుకురమ్మని పంపాను. నా పేరు దుర్గాదేవి. నా ఆవుని ఎలా కట్టి పెట్టాలో నాకు తెలుసు. చాలా ఓవర్గా చేసేది. తను నిజంగా ఏమీ చేయకపోతే చట్టం ముందు నిర్దోషిగా నిరూపించబడుతుంది. మీరు చింతించకండి. సరే సార్. సార్, ఇదేనండి ఆ టాబ్లెట్ ప్యాకెట్. ఇటు ఇవ్వండి. ఇప్పుడు చెప్పండి, ఏం జరిగింది అని వివరంగా చెప్పండి. నేను చెప్తాను సార్. నువ్వు ఎలా చెప్తావు? ఆ రోజు నువ్వు ఉన్నావా? నేను చెప్తాను ఇన్స్పెక్టర్ గారు, ఎందుకంటే నాకు మొత్తం తెలుసు. మీరు అప్పుడు అక్కడ ఉన్నారా? లేదు, అంటే మాత్రలు ఇచ్చేటప్పుడు లేను, కానీ అంతకు ముందు ఆ తర్వాత నేను గదిలోకి వెళ్ళాను. సరే చెప్పండి. నేను ప్రతిరోజులాగే వదినను కలవడానికి గదిలోకి వెళ్ళాను. ఈ అమ్మాయి ఆ గదిలోకి వచ్చింది మాత్రలు ఇవ్వడానికి. వదినను చూసుకునే బాధ్యత ఈ అమ్మాయిదే. ఆ తర్వాత తను మాత్రలు ఇచ్చి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత నేను కూడా నిద్రపోవడానికి వెళ్ళిపోయాను. తను అన్నం తిన్న తర్వాత మళ్ళీ పెద్ద వదిన గదికి వెళ్ళింది ఆమెను చూడటానికి. వదిన ఆరోగ్యం ఏం బాగోలేదు. ఆమె ఊపిరి కూడా తీసుకోలేకపోతుంది. ఏమీ మాట్లాడలేకపోయింది. పరిస్థితి చాలా దారుణంగా ఉన్నింది. ఈ అమ్మాయి అత్తయ్య అని అరిచేసరికి మేమంతా పరిగెత్తుకుంటూ వదిన గదికి వెళ్ళాం. అప్పటికే వదిన పరిస్థితి చాలా దారుణంగా ఉన్నింది. అసలు వదినకి ఏమైందో విచారిస్తే అప్పుడు తెలిసింది, ఈ మహారాణి వదినకు తప్పుడు మాత్రలు ఇచ్చిందని వదినకు చావు చూడాల్సి వచ్చింది. మీరు చెప్పిందంతా మాకు తెలిసిందే. ఇందులో కొత్త సమాచారం ఏమీ లేదు. సరే, ఇది చెప్పండి, ఈ మాత్రలు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది చాలా స్ట్రాంగ్ నిద్ర మాత్రలు. ఇది మా అమ్మవారి మాత్రలు. కానీ మా అమ్మ ఈ మాత్రను పెద్దత్తయ్యకి ఇవ్వలేదు. నీకు నమ్మకం లేకపోతే పెద్దత్తయ్యని అడగండి. అవును, మాత్రలు ఇచ్చే బాధ్యత దీనిదే. ఇంకెవ్వరూ నాకు మాత్రలు ఇవ్వరు. అంటే మీ అమ్మ ఈ మాత్రలు వాడుతుందా?
అవును. ఇన్స్పెక్టర్ గారు, ఈ అమ్మాయి బజార్ నుంచి కూడా ఈ మాత్రలు తెచ్చి ఉండొచ్చు కదా. అర్థం చేసుకోవడానికి కొంచెం టైం ఇవ్వండి. అహానా గురించి మీ అభిప్రాయం ఏంటి? పెద్ద సార్, నేనేం చెప్పాలి? పెద్ద వదిన నాకు అక్క లాంటిది. ఈ అమ్మాయి ఆమెను చంపడానికి ప్రయత్నించింది. ఇప్పుడు మీరే చెప్పండి, నేను దీని గురించి ఏమనుకుంటాను? పిన్ని గారు, ఈమె చంపడానికి ప్రయత్నించారో లేదో అనేది నిరూపించిన తర్వాతే తెలుస్తుంది. చూడండి సార్, మీరు ఏ నిజం తెలుసుకున్నా, ఏది నిరూపించినా మాకు తెలుసు కదా అసలు నిజమేంటో. ఈ అమ్మాయి పెద్ద వదినను చంపడానికి ప్రయత్నించింది, అది నిజం. ఈ అమ్మాయి మా ఇంట్లోకి రాకముందు ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. కానీ ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మాత్రమే, అప్పటి నుంచే ఇలాంటివి జరుగుతున్నాయి. దీనివల్ల ఏం అర్థమవుతుందో మీరే చెప్పండి. ఇప్పుడు నేను అందరినీ ఒక్కొక్కరుగా ప్రశ్నలు అడుగుతాను. అమర్ గారు, అహానా గారు ఇలా చేయగలరని మీకు అనిపిస్తుందా? లేదండి, నాకు అనిపించడం లేదు. ఖోఖన్, నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ అమ్మాయి నీ తల్లిని చంపడానికి ప్రయత్నించింది, నువ్వేమో దీనికి మద్దతిస్తున్నావు. ఈ అమ్మాయి నీ మీద కూడా ఏమైనా చేతబడి చేసిందా? నువ్వు తన పక్క నిలబడుతున్నావు. ఠాకూర్ గారు, మీరు మధ్యలో అడ్డుపట్టం ఆపండి. వారు దర్యాప్తు చేస్తున్నారు కదా, వారి పని వారిని చేయనివ్వండి. మీకు అనుమానం ఉంటే ఉండొచ్చు, కానీ మిగతా వారికి లేదు కదా. అరే వదినా, ఈ అమ్మాయి మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించింది. ఇదంతా నేను మీకోసమే మాట్లాడుతున్నాను కదా, లేకపోతే నేనెందుకు మాట్లాడతాను? సరే, మీరు చెప్పండి, మీకేమనిపిస్తోంది? చూడండి సార్, నేను ఆ సమయంలో అక్కడ లేను, నిద్రపోవడానికి వెళ్ళాను. కాబట్టి మీకు ఎక్కువగా ఏమీ చెప్పలేను. అయినా మా వదినతో ఇప్పటి వరకు ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. ఇవాళ ఒక విషయం అర్థం చేసుకోండి, మందులు ఇచ్చే బాధ్యత ఎవరిదైతే ఉందో వారు ఏ మందు ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో చూసుకోవాలి కదా. మూడు మందులున్నా కూడా ఏ మందు వదినకి ఇవ్వాలో అది తెలియాలి కదా. అవును, ఈ తప్పు అహానా వల్ల జరిగింది. ఆమె అమ్మకు మందు చూసి ఇవ్వాల్సింది. మీకు తన మీద అనుమానం ఉందా లేదా? పెద్ద సార్, ఈ అమ్మాయి ఉంది కదా, తను కొంచెం విప్లవాత్మక స్వభావం ఉన్న అమ్మాయి. మా వదినకి నచ్చని పనులే చేస్తుంది. మీకేమనిపిస్తుంది? ఇలాంటి పని చేయడానికి ఈ అమ్మాయి అస్సలు వెనుకాడదని నాకు అనిపిస్తోంది. అలా అనిపించడానికి కారణం అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఏదైనా ప్రూఫ్ ఉందా? లేదు, ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదా? కానీ అంత మాత్రాన జరగదని కాదు కదా. మనిషి ఇంతకు ముందు ఎప్పుడు చేయని పనులను కూడా మొదటిసారి చేస్తాడు. కానీ ఈ అమ్మాయి ప్రవర్తనను బట్టి నాకు ఇదే అనిపిస్తుంది. ఇలాంటి పని చేయడానికి ఈమె ఒక్క క్షణం కూడా ఆలోచించదు. సరే, ఓకే. మరి మీరు ముగ్గురు, మీకు కూడా అహానా గారి మీద అనుమానం ఉందా? లేదు సార్, నాకు అస్సలు అలా అనిపించడం లేదు. అహానా ఇలా చేయడం మాట దేవుడెరుగు, కనీసం ఆలోచించను కూడా ఆలోచించదు. ఎవరి మనసులో ఏముందో నాకు తెలియదు, నేను చెప్పలేను కూడా. కానీ అహానాతో మేము ఇక్కడ గడిపిన రోజులను బట్టి చూస్తే తను ఇలా చేస్తుందని అనిపించడం లేదు. నాకు తెలిసింది మొత్తం చెప్పేసాను. 2 మాటలు నా ముందు ఇలా 2 రకాల మాటలు మాట్లాడుకు. నీకు ముందే చెప్పాను. అరేదే ఆకాష్ గారు, మీరెందుకు ఇలా బెదిరిస్తున్నారు? ఆమె బెదిరించే విధంగా ఏమీ మాట్లాడలేదు. ఆమెకు సరైనదనిపిస్తే అదే చెప్పింది. నేను మీకు చెప్తున్నాను కదా, ఎవరి మనసులో ఏముందో అని ఏమీ తెలీదు అని. మరి మీకేమనిపిస్తుంది? అహానా ఇలా చేసి ఉంటుందని నాకు అనిపించడం లేదు. తను ఎవరితోనూ అలా ఎప్పటికీ చేయదు. హాహా, మేమంతా దీని గురించి అబద్ధాలని చెప్తున్నాం కదా. కానీ అత్తయ్య నన్ను ఎంత అడిగారో నేను అంతే సమాధానం ఇచ్చాను. మీరెందుకు అంత కోప్పడుతున్నారు? లేదు, నేను చెప్తున్నది ఏంటంటే, ఇంత చిన్న విషయాన్ని ఎందుకు అంత తిప్పి తిప్పి చెప్తున్నావు? లేకపోతే ఈ ఇంట్లో ఈ పని ఇంకెవరు చేస్తారు? అదే కదా ఆందోళన కలిగించే విషయం. అమ్మకు వయసు అయిపోయింది, ఆమె ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. మరి ఆ రోజు ఆ టేబుల్ మీద ఆ టాబ్లెట్ ఎవరు పెట్టారు? దానివల్ల అమ్మ ఆరోగ్యం ఇంకా పాడైపోయింది. నా ప్రశ్న కూడా అదే.
ఆ టేబుల్ మీద ఆ టాబ్లెట్ ఎవరు పెట్టారు? నాకు అనిపిస్తుంది నా గదిలో నా నిద్ర మాత్రలు చూసి ఉంటుందని. బహుశా నా పేరు చెప్పి టాబ్లెట్స్ తెచ్చి ఉంటుంది. మీరు కొంచెం మౌనంగా ఉంటారా ప్లీజ్? మీ మాట విన్నాం కదా. సరే ఇప్పుడు మీరు చెప్పండి, అహనా గారు ఇలాంటి పని చేయగలరా? అహన ఏం చేయలేదని నాకు అనిపిస్తుంది. నా దృష్టిలో నిర్దోషి. బహుశా ఆ రోజు టేబుల్ మీద ఎవరైనా పొరపాటున టాబ్లెట్ పెట్టుండొచ్చు, లేదా ఎవరైనా అహానా నిరికించడానికి కావాలనే టాబ్లెట్ పెట్టి ఉండొచ్చు. నా దృష్టిలో తప్పు చేయలేదు. ఈ అమ్మాయిని ఎవరు ఇరికిస్తారు? ఎంత వింతగా మాట్లాడుతున్నావు టుకున్, నీకేమైనా అర్థమవుతుందా? పెద్ద అత్తయ్య, అది నేను చెప్పలేను, పోలీసులే చెప్పగలరు. ఇప్పుడు మీరు చెప్పండి అర్జున్ గారు, మీరు అహానా గారి భర్త కదా, మీకేమనిపిస్తోంది? అహానా గారు మీ అమ్మగారిని చంపడానికి ప్రయత్నించారా? ఇన్స్పెక్టర్ గారు, నేను మీకేం చెప్పినా నిజమే చెప్తాను. నేను తనని అనుమానించాను. అహానా ఇదంతా చేసిందని అనిపించింది. నేను తప్పు చేస్తున్నానని నాకు తెలుసు. అహానా కావాలని ఇవన్నీ చేయలేదు. అహానా ఉద్దేశం అమ్మని చంపడం కాదు, కానీ తన మీద అనుమానం ఉండేది. అబద్ధం చెప్పండి సార్. నిన్న అహానాను తన పుట్టింటికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ తన పొరుగువారి ద్వారా నాకు చాలా విషయాలు తెలిసాయి. నేను అక్కడ తన ప్రవర్తనను, తీరుని గమనించాను. తన గురించి తెలుసుకున్న తర్వాత నా సందేహాలన్నీ పూర్తిగా తొలగిపోయాయి. నాకు 100% నమ్మకం కలిగింది తను చేయలేదని. నేను అందరికీ క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను ఈ మాట అన్నందుకు. నేను ఇలా అనకూడదు, కానీ మన ఇంట్లో ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు, తనంటే ఇష్టం లేని వాడే ఆమెను ఇంటి నుంచి పంపించేందుకు ఇంత దారుణంగా ప్రవర్తించాడు. అవునా? ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? నేను ఎవరి పేరు చెప్పాలనుకోవడం లేదు అత్తయ్య. ఇన్స్పెక్టర్ గారు వచ్చారు, దర్యాప్తు చేస్తున్నారు. నేను వారికి పూర్తిగా సహకరిస్తాను. నేను ఎవరిని అనుమానిస్తున్నానో చెప్పాల్సిన అవసరం లేదు ఇన్స్పెక్టర్ గారే, అది కనిపెడతారు. ఒకవేళ మేం మాత్రమే ఈ పని చేశామని నీకు అనిపిస్తే మేము ఇప్పుడే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాము. మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అత్తయ్య? నాకు మీ మీద అనుమానం ఉందని నేనేమీ అనలేదు కదా. ఇంట్లో ఎవరు ఇలా మాట్లాడటం లేదు, మీరిలా ఎందుకు అంటున్నారు? ఇప్పుడు ఆగండి, మీరు చెప్పండి, మీకేమనిపిస్తోంది? చేయొచ్చు లేదా చేయకపోవచ్చు. లేదంటే తను కాకుండా ఇంకెవరు చేయగలరు? సరే, మీరు ఒక పని చేయండి, ప్రతి గదిని బాగా వెతకండి, ఏ ఒక్క గదిని వదలకండి. ఓకే సార్. చూడండి, మీకు ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు మీ తరపున ఏదైనా వివరణించుకోవాలంటే ఇవ్వచ్చు. లేదు ఇన్స్పెక్టర్ గారు, నేనేమీ చెప్పాలనుకోవడం లేదు. మీరు నిర్దోషి అని చెప్పాలనుకోవటం లేదా? నేను చెప్పాను కదా, నేనేమి చెప్పాలనుకోవడం లేదు. నేను నమ్మినా నమ్మకపోయినా ఏం మారుతుంది? ఒకవేళ నేను కాదని చెప్పినా మీరు ఈ దర్యాప్తును అప్పుడు కొనసాగిస్తూనే ఉంటారు కదా. నాకంత సులభంగా క్లీన్ చిట్ అయితే ఇవ్వరు కదా. కాబట్టి ప్లీజ్ మీ దర్యాప్తును పూర్తి చేయండి. అంటే మీరు మాకు సహకరించడం లేదని అర్థమా? సార్, ఇక్కడ సహకారం అనే మాటే రాదు. మీరు నన్ను నా ఇంటి నుంచి కాలనీ వాళ్ళందరి ముందు ఇక్కడ తీసుకొచ్చారు. నా గౌరవం, మా అమ్మ గౌరవం అంతా మట్టిలో కలిపేశారు. నా కుటుంబ సభ్యులు ఎంత అవమానం భరిస్తున్నారో, వాళ్ళు ఎంత బాధపడుతున్నారో నాకే తెలుసు. ఒకవేళ మీరు నా క్లీన్ చిట్ ఇచ్చిన ఈ అపనిందను నా మీద నుంచి తుడిచేయడం సాధ్యం కాదు కదా సార్. ఇక ఆత్మగౌరవం విషయానికి వస్తే, ఆ ఆత్మ గౌరవమే లేనప్పుడు ఇంకా సహకారం దేనికోసం సార్? మీరు మళ్ళీ నన్ను ఒకే ప్రశ్న అడుగుతూ ఇబ్బంది పెట్టకండి. అర్థం చేసుకోండి, నేను చెప్పాల్సింది చెప్పేశాను. చూసారా పెద్ద సార్ ఎంత గొప్పగా మాట్లాడుతుందో? నేనేం చెప్పాను? నేను ఇలా గొప్పగా మాట్లాడగలను అత్తయ్య? నేను హంతకురాలిని కదా, నేను నేరస్తురాలిని. పైగా నాది మా అమ్మది పేదరికం. గొప్పగా మాట్లాడడం దేవుడెరుగు, మాకు మాట్లాడే హక్కు కూడా లేదు. నోరు పారేసుకోవడంలో ఈ అమ్మాయి అవార్డు గెలుచుకుంటుంది. సరే దుర్గాదేవి గారు, ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ఘటన అంతా మీ గురించి కదా. అహానా గారు మిమ్మల్ని చూసుకునేవారు. మిమ్మల్ని చూసుకోవటంలో ఎప్పుడైనా లోపం లేదా పొరపాటును గమనించారా?
నేను అనారోగ్యంతో ఉన్నాను. ఈమె నన్ను ఎలా చూసుకుందో నేను ఎలా చెప్పగలను? కానీ ఒక విషయం ఉంది, నా మందులు మాత్రం ఖచ్చితంగా సమయానికి ఇచ్చేది. అసలు ఆమె ఎందుకు అలా చేసేది నాకు తెలీదు. దీని వెనుక తన ఉద్దేశం ఏమిటో తెలీదు. అమ్మా, మీరేం చెప్పినా ఆలోచించి చెప్పండి. ఎందుకంటే అంతా మీ సాక్ష్యం మీదే ఆధారపడింది. అహానాను అనవసరంగా నిందిస్తున్నారు, మీకు అర్థమవుతుంది కదా. నింద పడనివ్వండి. అత్తయ్యకి ఏం అనిపించింది అది చెప్పారు. దయచేసి మీరు అత్తయ్యని ఏమీ అనకండి. ఒకవేళ నేను ఏ తప్పు చేయకపోతే అప్పుడు నాకు శిక్ష కూడా పడదు. కానీ నేనేదైనా చేస్తే నన్ను ఎవ్వరూ కాపాడలేరు. నా అదృష్టం ఎప్పుడూ నన్ను పరీక్షిస్తుందని నాకు తెలుసు. కానీ నా అదృష్టం మీద నాకు అంత నమ్మకం ఉంది. నేను ఏ తప్పు చేయకపోతే నాకెలాంటి అన్యాయం జరగదు. ఏ చిన్నా, ఇక్కడ చిన్నా. సార్, నేను ఒక విషయం గమనించాను. చెప్పు. నేను ఆమె గదిలోకి వెళ్ళాను. ఈ మందుల బాక్స్ అక్కడ కనిపించింది. అందులో ఈ మందు ఉంది. చూడండి. ఇదే మందు దుర్గా గారికి ఇచ్చారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందు ఎవరు ఇవ్వరు. ఈ మందును వేరే ఎక్కడైనా కనుక తీసుకుంటే ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ అవసరమై ఉంటుంది. ఈ టాబ్లెట్ యొక్క ప్రిస్క్రిప్షన్ లేదా బిల్లు మాకు దొరికితే బహుశా ఆ తేదీని బట్టి ఇది ఎప్పుడు కొన్నారో తెలుస్తుంది. ప్రిస్క్రిప్షన్ బిల్లు ఉందా మీ దగ్గర? సార్, మందులు లేనే తీసుకొస్తాను కాబట్టి ప్రిస్క్రిప్షన్ ఉంది. సరే, తీసుకురా. అరే బోల్ట్, ఇప్పుడు రసీదు ఎక్కడ దొరుకుతుంది? సరే, అయితే మేము షాప్కి వెళ్ళి కనుక్కుంటాం. వాడి దగ్గర కాపీ ఉంటుంది. లేదు, నాకు తెలుసు అది. సార్ గారు, మీరు అడుగుతున్న ప్రిస్క్రిప్షన్ నేను జాగ్రత్తగా దాచాను. ఎక్కడుందో నాకు తెలుసు, తీసుకొస్తాను. ఇదిగోండి, ఇవే ఆ 2 చీటీలు దొరికాయి, చూడండి. మీరు వీటిని కొన్నప్పుడు మీ అమ్మ మందులు ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి? సార్ గారు, ఆ రోజు నా మందులు కూడా అయిపోయాయి. నా మందులు కూడా తీసుకురావాల్సిందే. ఇంకా ఠాకూర్ గారు చెప్పారు తన మందులు కూడా అయిపోయాయని, ఒక్కటి కూడా లేదని. అవునా? అంటే ఇప్పుడు మన దగ్గర 2 మందుల షీట్లు ఉన్నాయి. ఒకే టాబ్లెట్ కానీ 2 షీట్లు. ఒక షీటు అందులో నుంచి దుర్గాదేవి గారికి టాబ్లెట్ ఇచ్చారు. ఇంకో షీట్ మందుల బాక్స్లో నుంచి కేవలం ఒక్క మాత్ర మాత్రమే వాడారు. మీరు రోజు టాబ్లెట్ వేసుకుంటారుగా, నిన్న రాత్రి కూడా మీరు ఒక టాబ్లెట్ వేసుకుని ఉంటారు. అవును. ఎందుకంటే ఈ 2వ షీట్ను దుర్గాదేవి గారి గది నుంచి మీ అబ్బాయి తీసి అక్కడ పెట్టాడు. ఇప్పుడు దుర్గాదేవి గారి గదిలో దొరికిన మందుల షీట్ విషయానికి వద్దాం. బిల్లు చూస్తే ఈ మందు 15 రోజులకి తీసుకున్నట్టుంది. ఇక షీట్లో వాడినవి 2 టాబ్లెట్లు. మీరు 4 రోజుల్లో ఒక్కో టాబ్లెట్ వేసుకున్నారుగా. ఈమె 4 టాబ్లెట్లు వేసుకున్నారు. ఇంకా ఈ షీట్లో 9 టాబ్లెట్లు ఉన్నాయి. 9, 4, 13. మీ అమ్మ మందుల ప్యాకెట్లో మిగిలిన 2 మాత్రలు ఎక్కడికి పోయాయి? నేను మీకు చెప్పేది అదే పెద్ద సార్. అది చప్పుడు చేయకుండా తను నా గదిలోకి వెళ్ళి అలానే వాటిని తెచ్చి ఉండొచ్చు. నేను ఇప్పటి వరకు చిన్న అత్తయ్య గదికి వెళ్ళలేదు.
ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలుసు. మరి అలా ఎలా పోతుంది? ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే నేను చెప్పేది ఏంటంటే, మెల్లగా రహస్యంగా ఎవరికీ కనిపించకుండా వెళ్ళింది కావచ్చు, అందరి ముందు వెళ్ళదు కదా. లేదత్తయ్య, అహనా అయితే తను అత్తయ్య గదిలోనే ఉండేది. కేవలం భోజనం సమయంలో మాత్రమే వంటగదికి వచ్చేది. ఇంకా వాష్రూమ్ కూడా హాల్లోదే యూజ్ చేస్తుండే. సార్, పీసీ అత్తయ్య కూడా పై అంతస్తులోనే ఉంటారు. ఇంకా ఆమె గది నుండి ఆమె బయటకు రాదు, ఎక్కువగా అక్కడే ఉంటుంది. మరి అత్తయ్య, మీరు ఎప్పుడు మీ గదికి తాళం వేసే బయటకు వస్తారు కదా, ఎప్పుడు తెరిచి ఉంచలేదు. చెప్పండి కదా, చెప్పండి చెప్పండి. అరే, ఏం చెప్పను, బహుశా తాళం వేయడం మర్చిపోయి ఉంటాను. దీన్నే ఆమె అవకాశంగా తీసుకుంది. అవును, ఆపై మందులు తీసుకొచ్చి ఉంటుంది. బహుశా అనే దాని మీద ఏ కేసు నిలబడదు మేడం, బలమైన ఆధారాలు ఉండాలి. ఇక విషయానికి వస్తే బహుశా ఇలా కూడా జరిగి ఉండొచ్చు, అంచనా వేయచ్చు. మీరు దుర్గాదేవి గారి గదిలో ఈ టాబ్లెట్ ని పొరపాటున వదిలేయచ్చు. లేదు, అలా ఎప్పటికీ జరగదు. మీరు నన్ను ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. ఇన్స్పెక్టర్ గారు, మీరేం మాట్లాడుతున్నారు? నేను సరిగ్గానే చెప్తున్నాను. ఈమె నా పీసీ మోని కాదు, మీరు నా సోదరులు కాదు. ఇక్కడున్న ఎవరూ నాకు బంధువులు కారు. నేను ఎవరికి వకాల్తా తీసుకోను, ఎవరిని ఇరికించడానికి ప్రయత్నించను. ఒకవేళ మీరు పోలీస్ మాట వినాలనుకుంటే మేము క్లియర్గా చెప్తున్నాను, మీరు ఈ పని కావాలనే చేసి ఉంటారు.